రైతు సోదరులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు హర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో అయితే మన మిరప పంటలో ఈ గుండుపూత సమస్య అలాగే తెగులు సమస్య ఎక్కువగా ఉంది. సో దానికోసం అయితే మనము ఈరోజు ఆల్రెడీ స్ప్రేయింగ్ అయితే చేయడం జరిగింది. ఆ గుండుపూత సమస్యకు తెగులు సమస్యకు ఎలాంటి కాంబినేషన్స్ వాడాము అనే దాని గురించి ఈ వీడియోలో అయితే పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను. ప్రతి ఒక్కరైతే ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఫాలో అయితే చేయండి. సో ఇప్పుడు మనకు మిరప పంటలో ఈ చలి వాతావరణం వల్ల మనకు బూడిద తెగులు సమస్య అనేది ఎక్కువగా ఉంది. సో ఈ బూడిద తెగులు సమస్య వల్ల మనకు బూడిద అనేది అటాక్ అయిన తర్వాత ఇది మనకు వచ్చిన ఆకులు మొత్తం రాలిపోవడం జరుగుతుంది. సో దానికి ఒక బెస్ట్ ఫంగిసైడ్ అయితే వాడడం జరిగింది. అలాగే మనకు ఈ మిర్జీగ సమస్య కూడా ఎక్కువగా ఉంది, విపరీతంగా ఉంది మా పొలంలో అయితే. సో ఈ మిర్జీగ వల్ల మనకు గుండుపూత అనేది వచ్చిన కాయలన్నీ మనకు ఇట్లా వంకరగా తిరిగి మనకు వాటి వల్ల దిగుబడి అనేది తగ్గే అవకాశం ఉంటుంది. సో దానికైనా కూడా మనం కాంబినేషన్స్ అయితే స్ప్రే చేయడం జరిగింది. సో ఏ కాంబినేషన్స్ వాడామనేది పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను. వీడియోని అయితే పూర్తిగా చూడండి. అలాగే వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అయితే చేయండి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే మనం ముందుగా తెగులు సమస్య గురించి మాట్లాడుకుందాం. తెగుల్లో మనకు ఇప్పుడు చలి వాతావరణం వల్ల ఈ కాయమచ్చ తెగులు సమస్య, కాయకుళ్ళు సమస్య, అలాగే కొమ్మెండు తెగులు సమస్య, పండాకు సమస్య, మేజర్గా మాకు బూడిద తెగులు సమస్య ఎక్కువగా ఉంది. సో దానికోసం అయితే మనకు అదామా వాళ్ళది మనకు కస్టోడియా అయితే తీసుకోవడం జరిగింది. సో ఈ కస్టోడియా ప్రైమ్ అయితే మనము ఎంచుకోవడం జరిగింది. తెగులు సమస్యకి అయితే మనకి ఇప్పుడు కస్టోడియా అయితే అదామా వాళ్ళు కస్టోడియాని అందించేవాళ్ళు, ఇప్పుడు కస్టోడియా ప్రైమ్ అని మనకు లేబుల్ చేంజ్ చేయడం జరిగింది. సో ఇది కస్టోడియా ప్రైమ్ అయితే తీసుకోవడం జరిగింది. సో ఇందులో అజాక్సిస్ట్రోబిన్ ప్లస్ టెబికోనజోల్ అనే 2 రకాల టెక్నికల్స్ అయితే ఇందులో మిక్స్ అయి ఉంటాయి ఎస్సీ రూపంలో అయితే. సో ఇది వచ్చి మనకు ఈ మిరప పంటలో వచ్చు కాయమచ్చ సమస్యకు, కాయకుళ్ళు సమస్యకు, అలాగే మనకు పండాకు సమస్యకు, బూడిద తెగులు సమస్యకు, తెగులు సమస్యలు అన్నిటిని నివారించడానికి చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది కస్టోడియా అయితే. సో దీన్ని అయితే మనము ఎంచుకోవడం జరిగిందండి. దీన్ని ఒక ఎకరానికి 250 నుంచి 350 ml వరకు వాడుకోండి, మీకు మంచి ఫలితం అయితే రావడానికి ఆస్కారం ఉండడం జరుగుతుంది. సో ఇది మనకు తెగులు సమస్య, మీకు కాయమచ్చ ఉన్నా కూడా దీన్నైనా కూడా వాడుకోవచ్చు, మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది. ఇది లేకపోతే ఇంకా చాలా రకాల ఫంగిసైడ్స్ గురించి మనం ఒక వీడియో అయితే తీసాము. సో వాటిని మీరు చూసి వాటిలో ఏదైనా కూడా మీరు ఎంచుకోవచ్చు, మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది. లేకపోతే మీకు ఇంకా ఏమైనా తెగులు సమస్యలు ఉంటే ఇది అవైలబుల్గా లేకపోతే కామెంట్ చేయండి, నేను దానికి తగ్గట్టుగా మనకు ఒక బెస్ట్ మంది అయితే మీకు కామెంట్ రూపంలో అయితే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో ఈ మనము బూడిద తెగుల సమస్యకు, కాయమచ్చకైతే ఈ కస్టోడియన్ అయితే ఎంచుకోవడం జరిగింది. సో దీని కాంబినేషన్లో మనకు ఈ గుండుపూత సమస్య, మిర్జీగ సమస్య చాలా విపరీతంగా ఉంది. సో ఈ గుండుపూత, మిర్జీగ సమస్యకు మనము బాయర్ వాళ్ళది అలాంటో అయితే తీసుకోవడం జరిగింది. సో మనకి అలాంటోలో వచ్చి థైక్లోప్రైడ్ అనే టెక్నికల్ అయితే మనకు ఇందులో ఉండడం జరుగుతుంది. 21.7% ఉండడం జరుగుతుంది ఎస్సీ రూపంలో అయితే. సో ఈ అలాంటోను అయితే మనము ఒక ఎకరానికి 250 ml డోస్ ప్రకారంగా అయితే ఎంచుకోవడం జరిగింది. దీనివల్ల మనకు పురుగు సమస్య అనేది కంట్రోల్ అవుతుంది, అలాగే మనకు మిర్జీగా అనేది కంట్రోల్ అయ్యి గుండుపూత సమస్య నివారించడానికి దీన్ని అయితే వాడుకోవడం జరిగింది. సో మిర్జీగ సమస్య అనేది ఒకసారి మన పొలంలో అటాక్ అయిన తర్వాత ఒక్క స్ప్రేతోనే కంట్రోల్ అవుతుందంటే చెప్పలేము. సో దానికి ఒక 2-3 స్ప్రేలు పడే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా అయితే. సో అలా మనం మిర్జీగ సమస్యకైతే ఈ అలాంటో అయితే తీసుకోవడం జరిగింది. దీన్ని ఒక 250 ml ప్లస్ మనకు కస్టోడియా అనేది ఒక 350 ml ఎకరానికి డోస్ ప్రకారంగా అయితే ఎంచుకోవడం జరిగింది. దీంతో పాటు మనకు ఇంకా ఒక మేజర్ సమస్య, మిర్జీగ సమస్య ఎక్కువ ఉంది కాబట్టి దీని కాంబినేషన్లో మనకు గరుడ వాళ్ళది బాక్సర్ అయితే ఎంచుకున్నాము. ఇందులో డెల్టామిథ్రిన్ అనేది మనకు 11% ఈసీ రూపంలో అయితే ఉంటుంది. సో మనకు బాయర్ వాళ్ళది డెసిస్ అనేది దొరుకుతుంది. సో మనము అయితే గరుడ బాక్సర్ అయితే తీసుకోవడం జరిగింది. సో డెల్టామిథ్రిన్ టెక్నికల్ ఉన్న ఏ కంపెనీ ప్రోడక్ట్ అయినా కూడా తీసుకోండి. సో ఈ అలాంటో కాంబినేషన్లో ఈ బాక్సర్ అయితే ఎంచుకోవడం జరిగింది. సో ఇది మిర్జీగ సమస్య, పురుగు సమస్యకు, అలాగే మనకు ఈ మంచిగా మనకు పురుగు అనేది పోయి వచ్చిన పూత వచ్చి పిందెగా మారి మంచిగా సెట్ అయ్యే విధంగా అయితే కూడా ఇది కొద్ది వరకు పనిచేసే అవకాశం ఉంటుంది. సో అందుకోసం అయితే మనం ఈ రెండింటి కాంబినేషన్లో మిర్జీకి అయితే ఎంచుకున్నాము. అలాగే తెగులు సమస్యకు కస్టోడియా అయితే ఎంచుకోవడం జరిగింది. సో కస్టోడియాలో మీరు కావాలనుకుంటే ప్లాంటోమైసిన్ అయితే కూడా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడికే 3 అయినాయి కాబట్టి వదిలేయడం జరిగింది. సో మీరు ఎప్పుడైనా సింగిల్గా తెగులు మందు స్ప్రే చేస్తున్నారంటే ఈ కస్టోడియా కాంబినేషన్లో ఏరిస్ వాళ్ళది ప్లాంటోమైసిన్ అయినా కూడా తీసుకోండి, మీకు మంచి ఫలితం అయితే రావడం జరుగుతుందండి. సో ఈ విధంగా అయితే మనము ఈ మిరప పంటలో మిర్జీగ సమస్యకు, అలాగే మనకు కాయమచ్చ, కాయకుళ్ళకు, బూడిద తెగుల సమస్యకైతే ఈ కాంబినేషన్స్ అయితే వాడడం జరిగింది. ఒకసారి మీరు తోటను అయితే చూడండి. సో మీకు ఏ విధంగా ఉంది, దీని ఆల్రెడీ స్ప్రే చేయడం జరిగింది, దీని రిజల్ట్ అనేది ఏ విధంగా ఉందో కూడా ఒకసారి మీకు నెక్స్ట్ స్ప్రే చేసేటప్పుడు వీడియోలో అయితే తెలియజేస్తాను. సో ఇప్పుడు మనకు
చాలామంది రైతులు మేజర్‌గా ఈ ఎర్రనల్లి, బ్లాక్ థ్రిప్స్ సమస్య ఎక్కువగానే అవుతుందని చెప్పడం జరుగుతుంది. అందుకోసం అయితే మనకు భారతీయ అగ్రిటెక్ వాళ్ళది ట్రెజెంట్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. సో, స్ప్రే చేసిన రైతుల వీడియోస్ అయితే నేను షార్ట్ వీడియోస్ అయితే మీకు పోస్ట్ చేస్తూనే ఉన్నాను. మీరు ఒకసారి మన ఛానల్‌లో అయితే అబ్జర్వ్ చేయండి. చాలా మంచి రిజల్ట్స్ అయితే వస్తున్నాయి. ఎర్రనల్లి, బ్లాక్ థ్రిప్స్ అనేది కంట్రోల్ అయ్యి మనకు పూత, కాత అనేది కూడా సెట్ అవ్వడం జరుగుతుంది. సో, ఒకసారి దాన్ని వాడి చూడండి. మీకు మంచి రిజల్ట్స్ అయితే ఉండడం జరుగుతుందండి. ఎర్రనల్లి, బ్లాక్ థ్రిప్స్ అనేది ఎక్కువగా ఉంటే ఒకసారి వాడండి. మంచి ఫలితం అయితే ఉంటుంది. సో, మనం వాడిన కాంబినేషన్స్ వచ్చి ఈ అదామా వాళ్ళది కస్టోడియా అలాగే అలెంటో బాక్సర్ అయితే స్ప్రే చేయడం జరిగిందండి. సో, వీడియోలో అయితే ఇంతటితో ముగించడం జరుగుతుంది. వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.